మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో చుక్కకూర పుదీనాతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూర వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ముందుగా రోట్లో జీలకర్ర, రోస్ట్ చేసుకున్న పల్లీలు, వెల్లుల్లిపాయ, రాక్ సాల్ట్ వేసుకుని మెత్తగా దంచుకోవాలి. పల్లీలు మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చుక్కకూర, పుదీనా వేసుకోవాలి. చుక్కకూర, పుదీనా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చడి మొత్తం మెత్తగా నూరుకున్న తర్వాత చివరిగా ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన చుక్కకూర పుదీనా రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.